కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి? కవిత. కేటీఆర్ హరీష్ పిల్లకాకులు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథం. టెర్రరిస్ట్ కసబ్తో కేసీఆర్ను పోల్చుతారా? ఉద్యమకారుణ్ణి ఉరితీయాలంటారా? సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది. ప్రాజెక్ట్ పనుల ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోను, పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి. మొత్తం ఫైనల్గా కవిత కుండ బద్దలు కొట్టి పారేసింది. పార్టీ పెట్టబోతున్నట్టు నిన్న ప్రకటన చేసింది. పార్టీ విధి విధానాలు ఏంది అనేది కూడా సెప్టెంబర్లోగా వెల్లడిస్తానని కూడా చెప్పింది. అయితే ఇక్కడ కవిత ధోరణి ఎట్లున్నదంటే కేసీఆర్ని ఏమన్నా అంటే మాత్రం ఫైర్ అవుతాను, కేసీఆర్ని ఒక మాట అన్నా కూడా వ్యతిరేకిస్తాను, కేసీఆర్ని ఎవరైనా విమర్శిస్తే వ్యతిరేకిస్తుంది, కానీ కేటీఆర్ని హరీష్ రావుని మాత్రం టార్గెటెడ్గా రాజకీయం చేస్తాను. అందులో ముఖ్యంగా హరీష్ రావుని పక్కాగా టార్గెట్ చేస్తాను. అంటే మరి హరీష్ రావు గారు ఏమైనా కవిత గారి మీద కుట్రలు చేసిండా అనేది కొన్ని అనుమానాలకు దారితీస్తాను. ఇంకేమంటుంది, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా తోడేళ్ళ లాంటి వాళ్ళు అని అంటాను. మరి ఇంత పెద్ద మాట అన్నది. పిల్లకాకులు, కేటీఆర్ హరీష్ రావు పిల్లకాకులు అని అంటారు. ఈ కేసీఆర్ని ఓ మాట అంటే రక్తం మరుగుతుంది అని అంటూనే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటాను. తప్పులు చేయనప్పుడు మాటలు ఎందుకు పడాలి అంటాను. కేసీఆర్ ఏం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అనేది కవిత వర్షన్. కానీ కవిత వర్షన్ బాగానే ఉన్నది చెప్పడానికి, కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే ఆయన గౌరవాన్ని తగ్గించే ఆలోచనలు చేయాలి, మాటలు మాట్లాడాలనేమో ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సమాధానాలు చెప్పలేదు వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు. పైగా మైకులు కట్ చేసిండ్రు. పైగా స్పీకర్ గారు ఏకపక్ష నిర్ణయంతో మీరు ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలనుకున్నా, ఏం ప్రశ్నించినా నేను మైకి అని అన్నాడు. అటువంటి కేసీఆర్ గారు వస్తే మైక్ ఇస్తారా? కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు చెప్తారా? చెప్పారు. మరి ఇవన్నీ చూసి కూడా కవిత మరి మళ్ళా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావాలి అనడం, సరే అసెంబ్లీకి రావాల్సిందే, మాట్లాడవలసిందే అని ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఏం కుట్రలు చేస్తాను అనేది కేసీఆర్కి తెలిసే ఉంటుంది కదా. కాబట్టి ఆయన అట్లా వస్తలేడేమో. ఇక కేసీఆర్ని కసబ్తో పోల్చే మాట అయితే రేవంత్ రెడ్డి గారికి ఇది ఏమాత్రం సరైనది కాదు. మరి ఒక బిడ్డగా ఆమె రక్తం మరుగుతుంది, 100% కోపం వస్తుంది. ఇక మరి ప్రాజెక్టుల పనులన్నిటినీ హరీష్ రావు గారు అమ్ముకున్నారని మరొక బాంబు పేల్చింది. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే అంటుంది. కేసీఆర్ మళ్ళీ పిలిచినా ఇక బీఆర్ఎస్కి పోయే ప్రసక్తే లేదంటాను. కానీ రాజకీయాలు ఎప్పుడు ఎట్లా టర్న్ తీసుకుంటే చెప్పలేము. రాజకీయాలలో ఎవరి అవసరం ఎవరికి ఎప్పుడు పడుతుందో కూడా చెప్పలేము. రాజకీయాల్లో ఏ పార్టీ నుండి ఏ వ్యక్తి ఎప్పుడు పోతారో కూడా చెప్పలేము. ఉదాహరణకు కవిత గారు బీఆర్ఎస్ని వీడి బయటికి పోయి పోరాటం చేస్తుందని ఎప్పుడన్నా ఊహించినామా? కేసీఆర్ గారి కుమార్తెగా, కేసీఆర్ గారి బిడ్డగా, ఒక ఉద్యమ నాయకురాలిగా, ఒక జాగృతి వ్యవస్థాపకురాలిగా కవిత అసలు బీఆర్ఎస్ని వీడి బయటికి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా? మనం చేయలేదు, కానీ అది జరిగింది. ఇదే రాజకీయం. ఎప్పుడు ఎట్లా మారుతారో, ఎప్పుడు ఎవరు దోస్తి కడతారో, ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో తెలియదు. అందుకే సామెత ఉండే రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదు. అవసరాలకు ఎవరితోటైనా ఎవరు పొత్తులు పెట్టుకుంటారు, అవసరం లేదంటే ఎవరితోటైనా ఎవరైనా విభేదిస్తారు. ప్రస్తుతానికి కవిత గారు విభేదించిండ్రు. మరి ఆమె అంటుంది కేసీఆర్ పిలిచినా నేను బీఆర్ఎస్కు పోను అన్నప్పటికీ చెప్పలేం. సమయం ఎప్పుడు ఎట్లా తిరగబడుతుందో, సమయం ఎప్పుడు ఎట్లా వస్తుందో చెప్పలేం.